అరెస్ట్ అయ్యాడు. భారతదేశానికి తీసుకొచ్చారు. అండమాన్ నికోబార్ దీవుల్లో కూర్చోబెట్టారు. చీకటి కొట్లో ఉన్నాడు. చీకటి కొట్లు, కాళ్ళకి చేతులకి బేడీలు, సంఖ్యలు విధించబడ్డాయి. మీరు ఆలోచించండి ఎటువంటి దుర్భర పరిస్థితుల్లో ఉన్నాడు. పచ్చి కొబ్బరికాయ తీసుకొచ్చి ఆ పచ్చి కొబ్బరికాయ యొక్క పొట్టు తీయమంటున్నారు, పొచ్చు తీయమంటున్నారు, తీస్తున్నాడు. గానుగతో నూనె తీయమంటున్నారు, గానిగెద్దులా పొడుస్తున్నారు. మీకు తెలిసిన అతని చేతుకున్నటువంటి బేడీల్లో ఉండే శీల ఉందే, శీల మొల, ఆ మొలతో గోడల పైన దేశభక్తి గీతాలు రాస్తున్నాడు, సూక్తులు రాస్తున్నాడు, భారత్ మాతకి జయని రాస్తున్నాడు. మీరు ఆలోచించండి, దేశంలో ఒత్తిళ్లలో, కష్టాల్లో, ఇబ్బందుల్లో, నరక యాత్రలో కూడా చిరునవ్వు ఉందే, ఆ చిరునవ్వును చెదపకుండా, ఆదర్శమైనటువంటి స్వాతంత్ర జ్వాలని మనసులో నుంచి తీసేయకుండా, ఈ దేశం కోసం మరణించడం కాదు, ఈ దేశం కోసం జీవించిన వ్యక్తి స్వాతంత్ర వీర సావర్కర్. 1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది, చావలే, సావర్కర్ చావలే. 1947 తర్వాత ఈ దేశంలో మహారాష్ట్రలో రత్నగిరి జిల్లాలో ఒక దేవాలయం కట్టాడు. అస్పృశ్యులను వాళ్ళందరినీ పూజారులుగా చేశాడు. అంటరాని తరము లేదు. ఒక సామాజికమైనటువంటి ఒక సమానత్వం కోసం దేశంలో కృషి చేసి 1963లో ప్రాణమర్పించాడు. సావర్కర్ ఈ దేశానికి, మనందరికీ ఆదర్శం.